హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే నేతి బొబ్బట్లు రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. మీరు కనుక బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఈ నేతి బొబ్బట్లు మీకు పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపించాను. ముందుగా అయితే ఒక కప్పు శనగపప్పు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని 1 కప్ శనగపప్పుని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత పప్పు అనేది ఇలా ఉంటుందండి. బ్రేక్ చేస్తే చూసారు కదా, మీరు 1 కప్ తీసుకున్నారనుకోండి మనకి డబుల్ క్వాంటిటీ అవుతుందండి. బట్ ఉడికేటప్పటికి మన కన్సిస్టెన్సీ అనేది తక్కువే అవుతుంది. బట్ నానిన తర్వాత పప్పు అనేది ఏంటంటే ఇలా ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బిన పప్పు మనం ఉడకబెట్టుకోవడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. 1 కప్ శనగపప్పుకి 1 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయండి. ఇంకంతకన్నా ఎక్కువ వాటర్ పోయకండి, మళ్ళీ పిండి లూజ్ అయితే మీకు కుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలా అయితే విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. 3-4 విజిల్స్ కి మనకి పర్ఫెక్ట్ గా పప్పు అనేది ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికే లోపే దీంట్లోకి పూత పిండి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే బౌల్ తీసేసుకొని 1 కప్ అయితే నేను మైదా వేసుకున్నానండి. మైదా ప్లేస్ లో గోధుమ పిండి అని యాడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ హాఫ్ మైదా అండ్ హాఫ్ గోధుమ పిండి అని యాడ్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే మైదా పిండి అయితే జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్ గా వస్తే మన డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయండి. ఖచ్చితంగా జల్లించుకోవడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు జల్లించుకున్న పిండిలో హాఫ్ స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నానండి. ఎక్కువ వేయకూడదండి, ఉప్పు అనేది జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో ఇక్కడ గీ వేసుకున్నాను, నార్మల్ గీ అండి, వేడిదేం అవసరం లేదు. ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అండ్ గీ అనేది నెయ్యి ఇలా మిక్స్ చేసేసి ఇలా ఉండలాగా చూడితే మనకి ఇలా ఉండలాగా అయింది చూసారండి. ఇలా అయితే ఏంటంటే మనకు పర్ఫెక్ట్ గా దాంట్లో వేసిన గీ అన్న ఆయిల్ అన్న సరిపోయినట్టు అర్థము. ఉండ చుట్టకపోతే ఖచ్చితంగా ఇంకొంచెం ఆయిల్ అన్న గీ అన్న వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలండి, గట్టిగా అయితే కలుపుకోకండి. మీరు ఈ పూత పిండి ఎంత పర్ఫెక్ట్ గా కలుపుకుంటారో మనకి భక్షాలు అనేవి అంత పొంగుతా వస్తాయండి. ఇది ఒక టిప్ అండి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత మనకి పిండి చూసారా అండి, కొంచెం అతుక్కున్నట్టు ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3 స్పూన్స్ అన్న 4 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో వేసాను చూడండి. అలా ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఇలా అయితే బాగా కలుపుకోండి వాటర్ అంతా వేసిన తర్వాత. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి భక్షాలు అనేవి సాఫ్ట్ గా బాగా వస్తాయండి అండ్ ఈజీగా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి పిండి అనేది ఎంత సాఫ్ట్ గా ఉందో. సో ఈ పిండిని లైట్ గా కొంచెం పైన ఆయిల్ పూసి ఇలా కవర్ చేయండి. అప్పుడు ఏంటంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటాయండి. ఈ పిండిని ఖచ్చితంగా 2 అవర్స్ అన్న నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది మనకి సాఫ్ట్ గా పూరీలాగా పొంగిపోతాయండి. ఇప్పుడు ఇది నానే లోపే మనకైతే పప్పు కూడా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత పప్పు తీసి చూస్తే చూసారండి ఇలా సాఫ్ట్ గా ఉడితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో కూల్ అయిన తర్వాత వేసుకొని కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా. నేనైతే చిన్న జార్లో వేసుకుంటున్నానండి. మీకు కనుక పెద్ద జార్ ఉన్నట్టయితే పెద్ద జార్లో వేసుకోండి. నాకు పెద్ద జార్ కొంచెం రిపేర్ వచ్చిందండి, అందుకే చిన్న జార్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. మీకు కొంచెం పిండి తిరగట్లేదు కొంచెం అనుకున్నట్టయితే లైట్ గా 1 స్పూన్ అంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అంతే. అంతకుమించి ఎక్కువ వాటర్ పోయకండి. ఇలా అయితే సాఫ్ట్ గా అయితే పిండి అంతా పట్టేసుకున్నానండి. మీరు 1 కప్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ మనకి బెల్లం వేసుకోవాలండి. తురుముకున్న బెల్లం పర్ఫెక్ట్ గా స్వీట్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నెను అయితే పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పప్పు ఈ బెల్లాన్ని కొంచెం బాగా ఉడికేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి గట్టిగా ఉంది కదా పప్పు అనేది, కొంచెం బెల్లం కరిగేటప్పటికి కొంచెం జావలాగా అవుతుందండి, లిక్విడ్ ఫామ్ గా. అలా లిక్విడ్ ఫామ్ గా అయిన తర్వాత నిదానంగా తిప్పుకుంటుంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎంత గట్టిగా ఉందో పిండి అనేది అంత గట్టిగా వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ రెసిపీలో ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, మిగతాదంతా చాలా ఈజీ. మరి మీరు పర్ఫెక్ట్ గా నేను చూపించినట్టు చేసుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్ గా బొబ్బట్లు అయితే వస్తాయండి. ఇప్పుడు చూసారు కదండి పిండి అనేది సగం ఉడికిన తర్వాత దాంట్లో మీ టేస్ట్ కి తగ్గట్టు అయితే ఇక్కడ యాలకుల పొడి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటుంటే మనకి పిండి అనేది కొంచెం గట్టి పడుతుందండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న గీ యాడ్ చేయండి. ఇక్కడ మధ్యలో గీ యాడ్ చేయడం వల్ల పిండికి ఇంకా రుచి వస్తుందండి. ఇలా తిప్పుకోండి. మనకి స్టార్టింగ్ పిండి అనేది ఎంత గట్టిగా ఉందో అలా గట్టిగా అయ్యేలాగా అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి లడ్డులాగా కన్సిస్టెన్సీ వస్తుంది, బొబ్బట్లు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు చూసారండి గట్టిపడింది కదా పిండి అనేది, చూడండి ఇంకొంచెం గట్టిపడాలి. ఇలా గంటకి తిరుక్కుంటా రావాలండి పిండి అనేది. మీకు ఇక్కడ అర్థం అవ్వాలని అయితే చూపిస్తున్నాను. సో పిండి అనేది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. అర్థమైందని అనుకుంటున్నాను వీడియోలో చూపించింది. కొంచెం గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత హ్యాండ్కి కొంచెం గీ యాడ్ చేసుకొని ఇలా అయితే లడ్డుల్లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. నేను మొత్తం అయితే చేయలేదండి, జస్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు ఒక 8 బొబ్బట్లు అయితే చేశాను. ఫ్రిడ్జ్ లో కనుక మీరు ఆ పిండి కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఒక 1 మంత్ అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. పిండి అనేది మీకు కావాల్సినప్పుడల్లా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పిండి కూడా నానిపోయింది చూడండి.
నానిపోయిన తర్వాత పిండి అనేది ఇలా లూజ్గా ఉంటుందండి. మీకు ఈ పిండి అనేది ఇలా లూజ్గా ఉంటేనే బొబ్బట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది చేసుకోవడానికి. మీకు కొంచెం గట్టిగా అయింది పిండి అనుకున్నట్టయితే హ్యాండ్కి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది మళ్ళీ కూడా కలుపుకోవచ్చు లాస్ట్లో. బట్ పిండి మాత్రం కొంచెం పలచగానే ఉండాలి, చపాతీ పిండిలా గట్టిగా అయితే ఉండకూడదండి. ఇప్పుడైతే ఇలా ప్లేట్కి అయితే ఇలా గీ అన్న ఆయిల్ అన్న గ్రీజ్ చేసుకోండి. గ్రీజ్ చేసుకొని మీ ఇంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా ఇలా గీ అన్న ఆయిల్ అన్న గ్రీజ్ చేసుకొని ఇలా అయితే ప్లేట్కి అతికించుకోండి. అప్పుడు ఏంటంటే బటర్ పేపర్ అనేది జరగకుండా ఉంటుంది. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేనట్టయితే మనకి ఆయిల్ ప్యాకెట్స్కి ప్యాకెట్ వస్తుంది కదండి, ఆ ప్యాకెట్ కట్ చేసేసుకొని సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా అయితే ఉండలాగా చేసుకొని ఇలా అయితే కొంచెం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. చూసారు కదా, మీకు కొంచెం అతుక్కుంటుంది పిండి అనుకున్నట్టయితే కొంచెం హ్యాండ్కి ఆయిల్ అన్న గీ అన్న గ్రీజ్ చేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే పిండి అనేది హ్యాండ్కి అతుక్కోదు. మీరు ఈ రెసిపీలో హ్యాండ్కి పిండి అతుక్కుంటుంది అనుకున్నట్టయితే చేతికి నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసుకొని చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే హ్యాండ్కి పిండి అతుక్కోదు. ఇప్పుడైతే వీడియోలో చూపించినట్టు ఇలా ప్రెస్ చేసిన తర్వాత లోపల ఉండ అనేది పెట్టుకోవాలండి, రౌండ్ది పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కవర్ చేసేసుకొని మనకి లాస్ట్లో పిండి వస్తుంది చూడండి, అది ఇలా రోల్ చేసేయండి. ఇలా తిప్పుకోండి, తిప్పేసి ఆ పూత పిండి ఉంది కదండి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా రౌండ్గా బాల్ లాగా చేసేసుకొని కింద మనకి బాటమ్ ఉంది కదండి అదేమో కిందకు పెట్టేసి ఇలా వీడియో చూపిస్తున్నట్టు లైట్గా నిదానంగా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి పైన ఇంకో బటర్ పేపర్ వేసుకోండి. అలా ఇంకో బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. మీరు డైరెక్ట్గా కూడా ప్రెస్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్టయితే. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నానండి. చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. గట్టిగా అయితే ప్రెస్ చేయకండి, గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు పూత పిండి అనేది బయటగా వస్తుంది. సాఫ్ట్గా మీరు కనుక ఎలా చెప్పాలంటే బ్రష్ చేస్తారు కదండి, ఏదైనా బట్టలకి బ్రష్ ఎలా చేస్తారు, ఇలా ఒక దగ్గరే కాకుండా చుట్టూ అలా అయితే బ్రష్ చేసినట్టు ఇలా అయితే ప్రెస్ చేస్తూ నిదానంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్ షేప్ వచ్చిందో. చాలా ఈజీ అండి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదండి బట్టలకి, అలాంటి కవర్స్తో కూడా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర సమయానికి లేదండి, ఆర్ఎల్స్ మీకు దాంతోనే చూపించేదాన్ని. ఇలా అయితే మనకి బొబ్బట్టు అనేది వస్తుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చిందో. ఈ పిండిలోకి ఏం లేదండి, మీకు టిప్స్ చెప్పాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పూత పిండిలో మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తిప్పుతోనికి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని తవా అయితే పెట్టుకున్నానండి, దోశ తవా. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ అయితే నేను ఇక్కడ గీ యాడ్ చేశానండి. గీ కొంచెం అలా హీట్ అయిన తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్నట్టు బొబ్బట్టు అనేది ఇలా అయితే పెట్టేసుకొని, మీరు కనుక ప్లాస్టిక్ కవర్స్లో చేసినట్టయితే బొబ్బట్టు ఇట్లా డైరెక్ట్గా అయితే వేయకండి, కొంచెం హ్యాండ్తో తీసుకొని వేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఎందుకంటే పూత పిండిలో మనం నెయ్యి ఆయిల్ వేసాం కాబట్టి ఈజీగానే వస్తుందండి, మనకి ఎక్కడ విరిగిపోదు. ఇలా అయితే కొంచెం గీ అన్న ఆయిల్ అన్న వేసుకుంటూ అయితే బొబ్బట్టు అనేది బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము ఇలా కాల్చుకోవడం వల్ల బొబ్బట్టు అనేది చూసారా అండి వీడియోలో కొంచెం ఇలా అయితే పొంగుతుంది. ఒకేసారి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోకండి. అలా కాల్చుకుంటే ఏంటంటే బొబ్బట్టు అనేది మాడినట్టు అక్కడక్కడ కొంచెం మనకు అప్పుడప్పుడు చపాతీలు అనేవి లాస్ట్కి వచ్చేసరికి చపాతీలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదండి, అలా అయితే చేంజ్ అవుతాయి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే నిదానంగా కుక్ అవుతాయి కాబట్టి మొత్తం మనకి మంచి కలర్ వస్తుందండి బొబ్బట్టు అనేది. మీకు బొబ్బట్టు మంచి ఎల్లో కలర్గా రావాలనుకున్నట్టయితే పూత పిండిలో కొంచెం పసుపు వేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు యాడ్ చేయనండి, నాకు పసుపు వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరేగా అనిపిస్తుంది, అందుకే యాడ్ చేయలేదు. మీకు కొంచెం మంచి కలర్ కోసం కావాలనుకున్నట్టయితే పసుపు యాడ్ చేసుకోండి, ఒక పించ్. ఇలా అయితే బొబ్బట్టు అనేది పొంగేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి, అంటే కాల్చుకోవాలి. చూసారా అండి, కాలిన తర్వాత కూడా బొబ్బట్టు మీద ఇలా అయితే గీ వేసుకోండి. ఆయిల్ మాత్రం వేసుకోకపోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే గీతో చేసుకుంటేనే బొబ్బట్లు అనేవి టేస్టీగా ఉంటాయి. మీకు కనుక గీ నచ్చకపోతే మాత్రం దాని ప్లేస్లో ఆయిల్ రీప్లేస్ చేసుకోండి, బట్ గీతోనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అయితే బొబ్బట్టు అనేది ఇలా కాల్చుకున్నానండి. చూసారు కదా, ఇంకా ఎక్కువ గీ వేసుకోవచ్చండి. మా వారు గీ ఎక్కువ తినరండి, అందుకే నేను కొంచెం లైట్గానే వేసాను. నేను చూపించిన స్టైల్లో కనుక మీరు బొబ్బట్లు చేసుకున్నట్టయితే 3 days అయితే నిల్వ ఉంటాయండి. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week అయితే నిల్వ ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మీకు ఎక్కడ గట్టి కూడా పడవు బొబ్బట్లు ఇలా చేసుకుంటే. టిప్స్ చెప్తానండి చూడండి. బొబ్బట్లు చేయడానికి పూత పిండిలో కొంచెం ఎక్కువ ఆయిల్ అన్న గీ అన్న వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో బెల్లం వేసుకోండి, వాటర్ పోసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా నేను చూపించిన స్టైల్లోనే మీకు రెసిపీ అయితే వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఈ బొబ్బట్లు చేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నారు కదండి, ప్రతి బొబ్బట్టుకి అయితే అంతే గీ వేసుకుంటూ అయితే కాల్చుకున్నాను. బట్ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కాల్చుకోండి. అప్పుడు ఏంటంటే మనకి బొబ్బట్టు అనేది బాగా పొంగుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఒకేసారి మనకి కాలిపోయి బొబ్బట్టు అనేది కూడా పొంగిపోదండి. చాలా మంది నాకు తెలిసినంత వరకు మిస్టేక్ చేసేది అదే, ఫ్లేమ్ హైలో పెడతారేమో. అలా హైలో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోండి బొబ్బట్టు అనేది. మీకు కనుక ఫ్లేమ్ కొంచెం తగ్గింది అంటే హీట్ తగ్గింది అనుకున్నట్టయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత బొబ్బట్టు అనేది వేసుకోండి. అలా కాల్చుకోండి ప్రతి బొబ్బట్టు అనేది.
చూసారు కదా, ఇలా బంగారు రంగు వచ్చేలాగా ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి. ఇంకెక్కువ కలర్ వచ్చినా కూడా అంత బాగోదండి. ఇలా అయితే మొత్తం బొబ్బట్లు అయితే కాల్చుకున్నాను. ఈ బొబ్బట్లు బయట పెట్టుకుంటే అయితే మీకు ఖచ్చితంగా 3 days నిల్వ ఉంటాయండి. ఎక్కడ మీకు డౌట్ లేదు. మీకు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మీ బొబ్బట్లు అనేవి అసలు ఎక్కడ గట్టిపడవు, సాఫ్ట్గా అంతే ఉంటాయండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ బొబ్బట్లు చేసుకొని నాకు 1 week అయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, అసలు ఎక్కడ బొబ్బట్టు అనేది గట్టే పడలేదు నెక్స్ట్ డే తింటే కూడా. నచ్చిందండి వీడియో? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఉగాదికి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఉగాదికి అయితే ఎటువంటి డౌట్ పడకుండా నేను చూపించిన మెజర్మెంట్స్తో అయితే బొబ్బట్టు అనేది చేసుకోండి. మీకైతే పర్ఫెక్ట్గా వస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా మీకైతే అసలు ఎక్కడ ఫ్లాప్ అవ్వదండి. నేను చూపించిన ప్రాసెస్లో కనుక బొబ్బట్టు చేసుకున్నట్టయితే ఈ ఉగాదికి మీరు ఈ బొబ్బట్ల రెసిపీ చేసి నాకైతే వచ్చి ఫీడ్బ్యాక్ లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీ వాల్యూ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీకు కనుక కామెంట్ పెట్టడం రాదనుకున్నట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఆ వీడియో లైక్ చేయడం వల్ల నేను అర్థం చేసుకుంటాను. ఈ వీడియోకి నేను ఒక 100 likes అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీకు బొబ్బట్టు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అయితే ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా షార్ట్ గా తీసారండి మా వారు వీడియో, ఇక్కడ షార్ట్ లో చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఫోల్డ్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. మనకి వీడియోకి రిజల్ట్ ఇదే క్లిప్పింగ్ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో. ఇలా కట్ చేస్తే ఇలా పూరిలాగా వస్తుంది చూడండి. లేయర్ అనేది మనకి లేయర్స్ చపాతీ చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అంతే వస్తుంది చూడండి. ఇలా కట్ చేస్తే మనకి లోపల స్వీట్ కి స్వీట్ వచ్చింది అండ్ పూరికి పూరి వచ్చింది చూడండి. మనకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.